2 సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గంలో గ్రామాల్లో తాగునీటికి ఉన్నటువంటి హ్యాండ్ పంప్స్ కానీ బోరు మోటార్లు కానీ చాలా వరకు రిపేరీకి వచ్చాయి. దాదాపు ధర్మవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో దాదాపు 92 హ్యాండ్ పంపులు, దాదాపు 114 బోరు మోటార్లు కూడా రిపేర్లో ఉండి నీళ్లు రాని పరిస్థితిలో ఉంది. ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చింది. ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు కూడా రాలేదు. దాంతో పూర్తి గ్రామాల్లో ఇబ్బంది పడే పరిస్థితి. కొన్ని గ్రామాలకు మాత్రం సత్సాయి నీళ్ళు వస్తున్నాయి, చాలా గ్రామాలకు సత్సాయి నీళ్ళు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి, జేసీ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమంటే, మీరు చేస్తారా, ఓకే, ప్రభుత్వం చేస్తే వెళ్ళండి కూడా సంతోషిస్తాం. ప్రభుత్వం చేయని పక్షంలో మాకు పర్మిషన్ ఇస్తే అన్ని గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు, బోరు మోటార్లను కూడా మా సొంత నిధులతో రిపేర్ చేస్తామని చెప్పి ఈరోజు జేసీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పుట్టపర్తిలో రావడము ఇవ్వడం జరిగింది. 4-5 రోజుల్లో ఏమాట చెప్తా ఉన్నారు, తప్పకుండా ప్రభుత్వం చేస్తామన్నారు. ఒకవేళ చేయని పక్షంలో మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, తప్పకుండా మా స్వంత నిధులతో చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ సర్పంచుల డబ్బులు మొత్తం మింగేసే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల అకౌంట్లోకి వస్తే దాన్ని డైరెక్ట్గా పవర్ బిల్ అని అదని ఇదని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొత్తం లాగేసే పరిస్థితి. కనీసం వాళ్లకు మోటార్లు రిపేర్ చేసుకోలేని పరిస్థితి, బోర్లు రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు అంటే ఒక్కసారి మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, ఎక్కడ పోతున్నాం. స్వతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందైనా అన్ని గ్రామాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ బోర్లు మోటార్లు రిపేర్ చేసి తప్పకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటే గత 4 సంవత్సరాలుగా ట్యాంకర్లతో నీళ్లు తోలే చాలా గ్రామాల్లో వారికి కూడా ఎక్కడ కూడా బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే లెవెల్కు ఎదిగారు అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం పంపిస్తూ ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఏదైతే గ్రామాల్లో ఈ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీరందరం పాపం రావడం మీకు ఇబ్బంది ఎందుకనేసి ఇక్కడే చెప్తున్నాం. మా ధర్మవరం నియోజకవర్గంలో ఒక డిఎస్పీ గారు, 2 సిఐలు వైసీపీ కండువా వేసుకొని పోలీస్ అధికారులు, వైసీపీ కండువా వేసుకొని పోలీస్ అధికారులు. ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము ఊరికే ఉండాలా, వాళ్ళు ఎవరిని కొట్టినా, ఎవరితో దౌర్జన్యం చేసి ఆస్తులు రాయించుకున్నా, ఎవరిని ఏం చేసినా ఊరికే ఉండాలా, ఈ పోలీసు వారు అవుతారు. మేము చిన్న ఏదైనా కానీ వాళ్ళు చేసిన తప్పును సోషల్ మీడియాలో పెడితే మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఇమీడియట్గా పిలిచడం, దౌర్జన్యం చేయడం, రిమాండ్కి పంపిస్తాం, బెదిరించడం. బాల్యకాల రాజ్యం అండి ఇది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరైనా చెప్పచ్చు. ఈరోజు ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ధర్మవరం పట్టణ ఒకటో సిఐ సుబ్రహ్మణ్యం గారు, ధర్మవరం రూరల్ సిఐ ఆరోహన్ రావు గారు, వీళ్ళు ముగ్గురు స్థానిక శాసనసభ్యులు వెంకటరామరెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ తొత్తులుగా వీళ్ళ ద్వారా ఎంతోమందిని పట్టుకొచ్చి వాళ్ళ భూములు కూడా వీళ్ళే దగ్గరుండి రిజిస్టర్ చేసిన పరిస్థితి. అవన్నీ కూడా 3 నెలల తర్వాత బయటకు వస్తారు. రోడ్డు పనుల కోసం లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు వేయలేకపోతే మేము వేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ముదుగు పట్టణంలో కూడా కొన్ని రోడ్లు అయితే మేము వేయగలిగాం. కానీ ధర్మవరం పట్టణంలోకి వచ్చేటప్పటికి స్థానిక శాసనసభ్యులు, నేను ఏ రోజైతే డెడ్లైన్ పెట్టి వచ్చానో ఆ రోజే ఆయన ఒక ఫ్లెక్సీకి ఓపెనింగ్ పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా పూర్తిగా అక్కడ గుత్తలు పూడ్చిన పరిస్థితి లేదు. కేవలం కొన్ని మాత్రం అక్కడక్కడ ఏదో ప్యాచ్ వర్క్ చేస్తారు, కానీ కనీసం అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మోకాట్లోతు గుంతలు పడి విపరీతంగా యాక్సిడెంట్తో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా కనీసం ప్యాచ్ వర్క్ అయినా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు ఒక పేపర్లో వేశారు, వాళ్ళ పేపర్లో మొత్తం నేషనల్ హైవేస్ అయిపోయినాయి, విపరీతంగా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మా ప్రభుత్వం చేస్తూ ఉంది, వీళ్ళుగా చేసింది. వీళ్ళు రాష్ట్ర రోడ్లు, స్టేట్ హైవేస్ ఎక్కడైనా ఒక రోడ్డు చేశారు చెప్పండి? ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న రోడ్లను చూపించుకొని దాంట్లో వస్తున్న జిఎస్టీనే కాకుండా ఈ రాయల్టీ పేరుతో డైరెక్ట్గా అనంతపురంలో ఉంది అమిగోస్ అనే వారికి ఇచ్చే అనంతపురం సత్సాయి జిల్లా పూర్తిగా లూటీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నేషనల్ హైవే వర్క్స్ ఏదైతే ఉందో 1.5% మాత్రం రాయికి, ఇసుకు, మట్టికి రాయల్టీ పోయేది. కానీ ఈ ప్రభుత్వం డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి 15%
కేంద్రం 10,000 కోట్ల వరకు ఇస్తే 1,500 కోట్లు రాయల్టీ రూపంలో దోపిడీ చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం కాదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవన్నీ ఎవరు తింటున్నారు ఏంటి బయట పెడితే బాగుంటుంది. లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వీళ్ళంతా కూడా జైలుకు పోయే పరిస్థితి.